రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతోంది. ద్రాక్ష పండ్ల సీజన్ కావడంతో వివిధ రకాల ద్రాక్ష పళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ గ్రేప్స్ ఫెస్టివల్ మార్చి 5 వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. వినియోగదారులు నేరుగా వచ్చి పండ్లను రుచి చూసి స్వయంగా కోసుకునే అవకాశం ఉండడంతో ఈ గ్రేప్స్ ఫెస్టివల్ కి ఫ్రూట్ లవర్స్ భారీగా తరలివస్తున్నారు. ద్రాక్ష ఆరోగ్య రక్ష. ద్రాక్ష పళ్లలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ద్రాక్ష పళ్ళు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనం బయట ఎక్కువ గ్రీన్ బ్లాక్ గ్రేప్స్ ని మాత్రమే చూస్తుంటాం. ఇంకా చెప్పాలంటే వీటిలో ఎక్కువగా హైబ్రిడ్ రకాలు ఉంటాయి. అయితే ఎన్నో గుణాలు ఉన్న వివిధ రకాల ద్రాక్ష రుచులను నగరవాసులకు చూపించడానికి ప్రతి ఏడు రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో గ్రేప్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఈ గ్రేప్స్ ఫెస్టివల్ సందడిగా కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ గ్రేప్స్ ఫెస్టివల్ మార్చి 5 వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. దాదాపు 65 రకాల ద్రాక్ష రకాలు అందుబాటులో ఉన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అయితే ఫెస్టివల్ ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే భారీగా ఫ్రూట్ లవర్స్ ఇక్కడికి తరలి రావడంతో చాలా పండ్ల రకాలు అమ్ముడైపోయాయి. ఇప్పుడు కేవలం కొన్ని రకాల ద్రాక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. ఆర్గానిక్ పండ్లు కావడం, అందులోనూ స్వయంగా కోసుకునే అవకాశం ఉండడంతో ఫెస్టివల్ ప్రారంభమైన 3 రోజుల్లోనే దాదాపు 2000 మంది వరకు సందర్శించారని నిర్వాహకులు చెబుతున్నారు. రేట్ కూడా రీజనబుల్గా ఉంది. తర్వాత ఆర్గానిక్ కాబట్టి హెల్త్కి మంచిదని చెప్పే ఉద్దేశంతో మేము అంత దూరం నుండి వచ్చి ఇక్కడ న్యాచురల్గా మనకు నచ్చినవి మనకి కట్ చేసుకొని తీసుకోవడానికి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము హ్యాపీగా వచ్చి తీసుకెళ్తున్నాం. ఇది రీజనబుల్, వెరీ 250, 300, 350 అట్లా ఇట్స్ వెరీ కామన్. మామూలుగా ఇప్పుడు బయట మార్కెట్ రేట్తో పోలిస్తే ఆర్గానిక్ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఆర్గానిక్. సో దట్టు మనం ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు కట్ చేసుకొని, ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. సో తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, సో కాన్ఫిడెంట్గా మనం కొనవచ్చు. ఆ ఉద్దేశంతో మేము కొద్దిగా దూరం అయినా ఎండ అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. స్వీట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి. అంటే మీరు ఇదే ఫస్ట్ టైం మేడం రావడం? 4 years నుంచి వస్తున్నాం. ఓకే. అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు? రేట్స్ బయటకి ఇక్కడికి ఎట్లున్నాయి మేడం? బాగానే రేట్స్ బాగానే ఉన్నాయి. అక్కడ బయట కంటే ఇక్కడ బాగానే ఉన్నాయి. అంటే ఒరిజినల్ పళ్ళు అని ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. శని ఆదివారాల్లో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు సుదూర ప్రాంతాల నుంచి పండ్లను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. నేరుగా తోటలోకి సందర్శకులను అనుమతించడంతో కొంతమంది ఇష్టారీతిన పండ్లను కోసి అక్కడే పడేశారు. దీంతో వేస్టేజ్ ఎక్కువైందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే గడిచిన 3 రోజుల్లో తోటలోని ఒక సెక్షన్ అంతా ఖాళీ అయిపోయింది. దీంతో పళ్లు కొనడానికి వచ్చిన వినియోగదారులు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ పళ్లు ఎలాంటి రసాయనాలు లేకుండా పండించడంతో ఎంతో రుచికరంగా ఉంటాయని ఫ్రూట్ లవర్స్ అంటున్నారు. ఆర్గానిక్ పళ్లు కావడం, ద్రాక్షలోని వివిధ రకాలు అందుబాటులో ఉండడంతో బయటతో పోల్చుకుంటే ధర కాస్త ఎక్కువైనప్పటికీ ఇక్కడే కొనుగోలు చేస్తామని వారు చెబుతున్నారు. రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీలో గ్రేప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ గ్రేప్ ఫెస్టివల్ మార్చి 5వ తేదీ వరకు కొనసాగనుంది. దాదాపు 65 రకాల గ్రేప్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నగర చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది ఫ్రూట్ లవర్స్ ఇక్కడికి వచ్చి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఆర్గానిక్ పండ్లు దొరకడము, అవి కూడా వివిధ రకాల పండ్లు దొరకడంతో ఎక్కువ సంఖ్యలో ఈ ఫెస్టివల్కి తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HM TV, హైదరాబాద్.